పోక్సో కేసులో అక్యూజ్డ్ గా ఉన్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అండ్ సదర్ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో తనకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల కంటే కూడా సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్ బాగా పోరాడుతున్నాడు. ఎందుకు పోరాడుతున్నాడు? ఆ మైనర్ బాలిక పట్ల సానుభూత, లేదా తెలంగాణ శ్యామ్ సిద్ధాంతాలు యాంటీ బీజేపీ ఉంటాయి అట్లనా, లేదా బండి సంజయ్ పైన ఏమైనా పర్సనల్ గడ్సా? దీంట్లో భాగంగా నిన్న దీక్షకు పిలుపునిస్తే తెలంగాణ పోలీసులు ఆయన కనీసం బట్టలు కూడా వేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీఎస్ తీసుకెళ్లారో కూడా తెలియదు. తనను నిన్న సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి డైరెక్ట్ తెలంగాణ శ్యామన్న కాల్ చేసి కనుక్కుందాం. అన్న నమస్తేనా? కళ్యాణ్ ఆర్తిల్ గానా? చెప్తాను అన్న, నిన్న పోలీసులు అరెస్ట్ చేసిరు, ఎక్కడ తీసుకెళ్ళిర్రు, ఎక్కడ రిలీజ్ చేసిరు, ఏం జరిగింది అన్న నిన్న మొత్తం? మహాత్మాగాంధీ మార్గంలో, అహింసా మార్గంలో నిరాహార దీక్షకు పూనుకున్నాను. పూనుకునే ఒక రోజు ముందే సార్ నాకు భద్రత కల్పించండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జీడిమెంట్ల బస్ డిపో దగ్గర నేను నిరాహార దీక్ష చేస్తా ఉన్నాను సార్. మంచినీళ్లు ముట్టకుండా, అన్నం తినకుండా బండి సంజయ్ కుమారుడు దొరికేంత వరకు, ఆ మైనర్ బాలికకు, నా తెలంగాణ తల్లికి, నా చెల్లికి, మా చెల్లి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అని చెప్పేసి ముందు లెటర్ ఇచ్చి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా చెప్పిన, అవును సార్ మేము పర్మిషన్ తీసుకున్నామంటే ఎన్ని గంటలకండి ఏంటి అని చెప్పాము. మేమేం దొంగతనం చేయట్లేదు సార్, మేమేం అసెంబ్లీ ముట్టడికి పోవట్లేదు, పార్లమెంట్ ముట్టడికి పోవట్లేదు, రాజ్భవన్ ముట్టడికి పోవట్లేదు, రేవంత్ రెడ్డి ఇళ్ళ మీదకి పోవట్లేదు, బీజేపీ కార్యకర్తల్లాగా బండి సంజయ్ గుండాల్లాగా ఎవరిని కొట్టడానికి పోవట్లేదు. అప్పుడు మందుల సమయాన్ని కొడతానికి, కౌశిక్ రెడ్డిని కొడతానికి పోవట్లేదు, కర్రలు రాళ్ళు కత్తులు తీసుకొని. ఓకే, అహింస మార్గంలో దీక్ష చేస్తారని పర్మిషన్ ఇప్పిస్తారు. నేను పోస్ట్ కూడా పెట్టాను కదా. అదే పర్మిషన్ ఇచ్చింది పోలీసులే, మళ్ళీ వద్దన్నది కూడా పోలీసులే. అదే కదా లాజిక్. వాళ్ళు పోలీసులు వద్దన్నారంటే దాని వెనకాల దాగి ఉన్న మతలాభ ఏందన్నది అర్థం చేసుకోవాలి మీరు. రేవంత్ రెడ్డి చెప్తే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి చెప్తే బండి సంజయ్ పని చేస్తున్నాడా, బండి సంజయ్ పని చెప్తే రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడా, వీళ్ళిద్దరు మోడీ గారి కనసనలో పని చేస్తున్నారా? అసలు కేంద్ర మంత్రి బండి సంజయ్ బండి భగీరథ అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ లాగా లేదు, బండి భగీరథ లాగా ఉన్నది. ఓకే ఓకే, కానీ మనం ఇప్పటి నుంచి చూస్తున్నాం బీజేపీ కాంగ్రెస్ అంటే రెండు కోణాలు. మరి బీజేపీ మినిస్టర్ కొడుకును కాపానేక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు పూనుకుంటాడనా? మంచి ప్రశ్న తమ్ముడు. నేను ఒక్కటి సింపుల్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. దేశంలో అధికారంలో 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఆ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి ఒక సామాన్యుడి మీద పోలీస్ స్టేషన్ లో ఒక ఫోక్సో కేసు నమోదు, సామాన్యుడు అంటున్నా, మంత్రి కొడుకు మీద పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు చేస్తారు తమ్ముడు. ఫోక్సో యాక్ట్ గురించి తెలిసి, ఫోక్సో శిక్షల గురించి తెలిసి కేసు నమోదు చేస్తారా తమ్ముడు? చేస్తారా? నువ్వు చెప్పు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియకుండా, డీజీపీకి తెలియకుండా చేస్తారా? నువ్వు చెప్పు తమ్ముడు, సీరియస్ గా చెప్పు. సిట్టు విచారణ కూడా వేయాల్సిన అవసరమే లేదు. నేను చేస్తారా? నేను తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో 100,000 కంప్లైంట్స్ ఉన్నాయి సార్. మా కంప్లైంట్ తీసుకొని సార్ నన్ను ఫలానా ఆయన కొట్టాడు, మా ఇంటి పక్కన ఆయన కొట్టాడు, నన్ను ఈయన తిట్టాడు, ఆయన కొట్టాడు అంటే పొద్దున్న రామ్మా, సాయంత్రం రామ్మా, సిఐ లేడు, ఎస్ఐ లేడు, ఏసీపీ లేడు అంటే చిన్న పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకోకపోతే సిపి గారి దగ్గర పోయేటోళ్ళు, ఏసీపీ గారి దగ్గర పోయేటోళ్ళు. అలా ఎలా కేసు చేస్తారు తమ్ముడు? నువ్వు చెప్పు తమ్ముడు. బండి సంజయ్ కి తెలియకుండా రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు తమ్ముడు. ఓకే, అంటే ఇద్దరు కుమ్మకని అనుకుంటున్నావు? నేను ఫస్ట్ నీకేం చెప్తా ఉన్నాను, ఒక బండి సంజయ్ కుమారుడి మీద ఫోక్సో కేసు తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా చేస్తారా? చేయరు, ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళది. చెప్పండి. ఒకరికి నీవు అన్నట్టు సిట్ అంటున్నావు కదా, సిట్టు యాని మాస్టర్ విషయంలో ఎందుకేలేదు సిట్టు? ఓకే, ఓహో ఆయన ముస్లిం కాబట్టి ఆయనకు అవార్డు వస్తుంది కాబట్టి ఆయనకు అవార్డు రావద్దు. దిగంబర్ కాంబినేషన్ లో ఎందుకేలేదు సిట్టు? ఆయన దళితుడు కాబట్టి మాలమాదిగుల తరఫున కొట్లాడతారు కాబట్టి చిట్ అయ్యారు. ఇదే చిట్టు బోధన ఎమ్మెల్యే షకీల్ మీద కొడుకు మీద ఎందుకేరు? అప్పుడు దొర ప్రభుత్వం ఉన్నదని ఆ దొర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. అదే టీఆర్ఎస్ హయాంలో క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్న, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మహంతల్లి మనోడి విషయంలో ఎందుకేరు? వాళ్ళ అప్పుడు మాత్రం అవి ప్రభుత్వాలకు ముడి పెట్టాలి, ఆయన రాజీనామా చేయాలి, బీఆర్ఎస్ టీఆర్ఎస్ బాధ్యత వహించాలి. ఇప్పుడు మాత్రం మాలాంటి వీళ్ళు వహించొద్దని చెప్పాలి. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్స్ ఏం చేస్తారంటే ఆర్ఎస్ ట్యాగ్ అని ఇస్తున్నారా? రేవంత్ రెడ్డి సంజయ్ ట్యాగ్ అని కాదు తమ్ముడు. నా ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం చెప్తారా, నువ్వు చెప్తావా, ప్రజలు చెప్తారా?
నేను అడిగిందని చెప్తాను. అదే నెటిజన్స్ చెప్తారు, గవర్నమెంట్ చెప్తారా? నేను తమ్ముడు, ఇప్పుడు నేను గతంలో ఇప్పుడు ఎవరైతే చెప్పినా వాళ్ళని అరెస్ట్ చేయొద్దని నేను చెప్పట్లే. కానీ చట్టం, న్యాయం, రాజ్యాంగం బండి సంజయ్ కుమారుడికి సపరేట్ గా ఉందా, వీళ్ళకి సపరేట్ గా ఉందా? అదే ఫోక్స్ వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా, అదే మైనర్ బాలిక కదా. వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆ అమ్మాయికి మద్దతు వస్తా ఉంటే కౌంటర్ కేసులు పెట్టుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఏంది ఒక్కొక్కరిని వదిలిపెట్టనన్నా లిప్ప ఎంత అంటే నువ్వు బాధిత కుటుంబాన్ని పరోక్షంగా బెదిరిస్తున్నావు బహిరంగ సభలో. ఓకే, బహిరంగ సభలో బాధిత కుటుంబాన్ని బెదిరిస్తా ఉన్నావు. బాధిత కుటుంబం తరఫున మైనర్ బాధికలకు న్యాయం చేయాలని మాలాంటి వాళ్ళు కొట్లాడుతా ఉంటే నువ్వు పరోక్షంగా నిప్పు పెడతానని బెదిరిస్తావు. నీ మీద కేసు పెట్టాలో లేదా మనిషిని చెప్పు అన్న. అయితే కొంతమంది బీజేపీ మద్దతుదారులు ఏమంటారు అంటే, ఎక్కడ ఏ ఫోటో చూసినా, ఎక్కడ ఏ వీడియో చూసినా కూడా క్లియర్ గా వాళ్ళిద్దరు క్లోజ్ అసోసియేషన్ ఉంది, వాళ్ళ మధ్య ఏదో ఇప్పుడు బెడిసి కొట్టింది కాబట్టి ఈ విధంగా కేసు పెట్టినట్టు. అఫ్ కోర్స్ లా అండ్ ఆర్డర్ ఏమంటుంది, 18 అంటే కింద ఉంటే పోక్సో, బట్ దీని ఎట్లా చూడొచ్చు అన్న? అంటే వాళ్ళ క్లోజ్నెస్ చూసి. తమ్ముడు ఇంకోటి చెప్పిన, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అవును, మన కట్టుకున్న భార్యకు ఇష్టం లేకుండా కూడా చెయ్యి మీద ఒంటి మీద చేస్తే కేసు అవుతుంది తెలుసా? ఓకే, కానీ ఆ ఫోటో చూస్తుంటే ఇష్టం లేనట్లేదు కదా, అర్థం కావట్లేదు తమ్ముడు. ఇష్టం లేకపోతే కేసు ఎందుకు పెట్టింది? ఓకే, నేనేం చెప్తున్నా, మన కట్టుకున్న భార్య, అవును, మనం కట్టుకున్నటువంటి భార్యను కూడా ఇష్టం లేకుండా తన ఒంటి మీద చెయ్యి వేస్తే చట్ట ప్రకారం నీ పైన చర్యలు తీసుకోబడునని చట్టంలో ఉందా లేదా, బిఎన్ఎస్ లో ఉందా లేదా? 100% ఉందన్నా. ఎస్, బాధితురాల కుటుంబం తల్లి, ఎస్ నా పిల్లని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడంట, నా పిల్లని ప్రైవేట్ పార్టీని టచ్ చేశాడంట అని ఒక వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందా లేదా? అప్పుడు బలమైనటువంటి సెక్షన్స్ పెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్స్ పెట్టి ప్రజా సంఘాల నుంచి, పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన తర్వాత సిట్ వేసి ఆ సెక్షన్స్ ని ఆల్టరేషన్ చేశారంటేనే దాని అర్థం ఏమిటి? మీరు నేరం చేశారని ఒప్పుకుంటున్నారు కదా. ఓకే, అవునా కాదా? 100% హనీ ట్రాప్ అన్నాడు అంటే కూడా నేరం ఒప్పుకున్నట్టే. ఎవరు ఇప్పుడు ఒకవేళ హనీ ట్రాప్ అని అన్నాడు అంటే కూడా నేరం ఒప్పుకున్నట్టే, అది క్లియర్ అన్నా తమ్ముడు. హనీ ట్రాప్ అయితే గనక మరి అంత క్లోజ్ గా తిరిగిన వాళ్ళు, నువ్వు అంటున్నావు కదా అంత క్లోజ్ గా తిరిగిన వాళ్ళు అలా చేయడన్నా అనేది వాళ్ళ వర్షన్, అంతే కదా? అదే అదే, మరి అంత క్లోజ్ గా తిరిగిన అమ్మాయి కూడా హనీ ట్రాప్ చేయదు కదా. అదే అదే. అయితే నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ మద్దతుదారుల ప్రశ్న ఇది, ఎప్పుడో డిసెంబర్, అక్టోబర్ లో జరిగిన ఇన్సిడెంట్ ను మే 8th రోజు వచ్చి కాంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమో వచ్చింది. ఈ 6 months 5 months ఏం చేశారంటే ఏం చెప్తారన్న? ఎస్, జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా 6 ఏళ్ల కింద జరుగుతా 5 ఏళ్ల తర్వాత వచ్చి పెట్టింది అప్పుడు ఆమె. ఓకే ఓకే, అవునా? అవునవును, అంతేనా? 100% అన్న, వాస్తవం అది. దానికి ఏం చెప్తారో దీనికి కూడా అదే చెప్తాను. ఓకే అన్న, మీకు రాజుగౌడ అని తెలుసు కదా అన్న? తెలుసు. ఎప్పుడు మీ వీడియోస్ కూడా ఆయన ఛానల్లో పెట్టుకుంటాడు, మీ పట్ల చాలా అభిమానం ఉంటది. ఆయన మీ గురించి తెలంగాణ ప్రజల పట్ల అందరి పట్ల అభిమానం ఉంటది. మీ వీడియోస్ అయితే ఏకంగా పోస్ట్ కూడా చేసుకుంటాడు. అవును, ఆయన ఏం పెట్టినంటే, ఈ తెలంగాణ శ్యామ్కు ఇంకా ప్రజా సమస్యలు ఏం కనబడట్లేదా, వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉండి ఆ ఫోటోలు తీయరు, ఇప్పుడు ఇది ప్రజా సమస్యనా, దీని అంతా బహిరంగంగా చేయాల్సిన అవసరం ఏముంది, దీనివల్ల ఏ నష్టం జరిగింది అనే విషయం ఆయన నిన్న ప్రస్తావించినాడా? ఇప్పుడు ప్రజా సమస్య అంటే సార్ తెలంగాణ శ్యాముకు ఏం లేదు, మరి మిగతా వాళ్ళకు, తెలంగాణ ప్రజలకు మిగతా వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకు మరి వాళ్ళకేం సమాధానం చెప్తాడు? ఓకే, వాళ్ళకేం సమాధానం చెప్తాడు తమ్ముడు? ఒక బీజేపీ మంత్రి, బీజేపీ మంత్రి కొడుకు ఇటువంటి నేర ఆరోపణలు గతంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆయన తప్పు చేస్తే ఆ బాధితురాలుని భయభ్రాంతులకు గురి చేసి లైంగికంగా వేధిస్తే తెలంగాణ శ్యామ ఎవరి తరఫున ఉండాలి తమ్ముడు? బండి సంజయ్ తరఫున ఉండాలా, బండి భగీరథ్ తరఫున ఉండాలా, బాధితురాలు కుటుంబం తరఫున ఉండాలా? ఓకే, అంటే క్లియర్ గా రాజుబోడన్నా కాదు, రాజుబోడన్నా నేను రాజుబోడన్నకు మన ఛానల్ చెప్పదలిసా నేను కాదు. ఇదే సమయం నేను ఇంకే సమస్యల మీద కొట్లాడలేదా? కొట్లానే చాలా సమస్యలు మీద కొట్లానే, కానీ ఇది చిన్న ఇష్యూ కదా, దీనికి ఎందుకు అంత రాతంతం చేస్తున్నా అనేది రాజుబోడ అనేది. ఏం తమ్ముడు అట్లా మాట్లాడదు తమ్ముడు, నీ మాటలు వెనక్కి తీసుకో. చిన్న ఇష్యూ తమ్ముడు. ఓకే, ఒక మైనర్ బాలిక పైన ఒక కేంద్ర మంత్రి కొడుకు 12 ఏళ్ల నుంచి దేశం ధర్మం అని చెప్పేటువంటి పవిత్రమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి మంత్రి కొడుకు ఒక మైనర్ బాలికను ఈ రకంగా చేయడం చిన్న విషయం. 100% వెనక్కి తీసుకుంటున్నా, చిన్న ఇష్యూ అనేది 100% వెనక్కి తీసుకుంటున్నా, కానీ ప్రజా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎందుకు వీళ్ళందరూ బీఆర్ఎస్ కు కొమ్ము కాస్తున్నట్టు మాట్లాడుతున్నారు? తులసి చంద్ గాని, తెలంగాణ శ్యామ గాని, రాజుబోడ అన్నట్టు. అలా అని రాజుబోడ అన్న మాటల్లోనే అర్థం ఉంది, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తా ఉన్నాడు. మరి ఓకే, అదే బీఆర్ఎస్
బీఆర్ఎస్ డ్రామా ప్లే చేస్తుంది తెలంగాణ షామ్ లాంటి వాళ్ళని ముందర పెట్టుకొని. అయితే బీజేపీని కాపాడడం కోసం కాంగ్రెస్ డ్రామా చేస్తుంది రేవంత్ రెడ్డిని ముందర పెట్టుకొని. ఓకే, రేవంత్ రెడ్డిని ముందర పెట్టుకొని డ్రామా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ ఉంటాడండి? నక్సలైట్లు అడవులలో ఫోన్లు లేనటువంటి నక్సలైట్లను పట్టుకుంటారు, రైట్ సంతోషం. తీవ్రవాదులు దొరబడితే ఇంటెలిజెన్స్ పట్టుకుంటుంది, సంతోషం. పట్టుకోవాల్సిందే, శిక్షించాల్సిందే. సంఘ విద్రోహ పని ఎవరు చేసినా శిక్షించాల్సిందే. ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇంత నిఘా సంస్థలు ఉన్నాయి, ఇంత నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ఎక్కడుంటారండి? ఎందుకు దొరకడండి? ఓకే, వేరే వాళ్ళైతే సిట్లేసి వేసి వారం రోజుల్లో 10 రోజుల్లో 15 రోజుల్లో దొరకబడతారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంటే ఇంతవరకు పట్టుకోవట్లేదు అంటే మరి ఆయన కేంద్ర మంత్రి ఆయన ఎవరైనా ఆయన కొడుకుని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీవ్రవాదుల డిమాండ్స్ ఏమైనా ఆయన ముందు పెట్టారా? అట్లాగే కదా, ఒక నోటీస్ కూడా ఇవ్వచ్చు. ఎవరికి? ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ మా కొడుకు మిస్సింగ్ అని కనీసం కేసు అయినా పెట్టాలి కదా. ఒకవేళ నిజంగా ఆయనే దాచిపెడితే ఆయనే మిస్సింగ్ ఎట్లా ఇస్తారు తమ్ముడు? అదే ఆయనే రేవంత్ రెడ్డి కుర్చీ కిందనో నరేంద్ర మోడీ గారి మంచం కిందనో దాచిపెట్టిండు. అవునవును, మీరు చెప్పి నేను చూపిస్తాను. అమ్మాయి పోలీసులు వస్తే రేవంత్ రెడ్డి కుర్చీ కిందనో మోడీ మంచం కిందనో ఉండని చెప్తున్నారు మీరు. ఇప్పుడు అంతటా వెతుకుతారు కానీ అక్కడ ఆ 2 చోట్ల వెతకట్లేదు కదా. ఆడ కూడా వెతకండి, వెతికితే ప్రజల అనుమానం కూడా క్లియర్ అవుతుంది కదా. మరి ఎక్కడ దొరకట్లేదు అంటే ఎక్కడ ఉన్నట్టు? ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాపాడుతున్నట్టు కదా. ప్రశ్నించే వాళ్ళందరికీ బీఆర్ఎస్ ముద్రలు వేసుకుంటామనంటే మరి కాపాడే వాళ్ళకి ఏ ముద్రలు వేయాలి? కాంగ్రెస్ బీజేపీ ముద్రలు వేయాలా? అలా ఈ ఇష్యూని ఎందుకో కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా చూపించట్లేదు. ఎంతసేపు నా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు, మీలాంటి సోషల్ యాక్టివిస్టే కాపాడేది కాంగ్రెస్ బీజేపీ రూపాయికారం ఒప్పందం. ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, ఈయన సైకిల్ పువ్వు గుర్తు మీద గెలిచిన సైకిల్ ముఖ్యమంత్రి. ఈయన టీ కాంగ్రెస్ కాదు, ఈయన టీడీపీ కాంగ్రెస్. సో అలా మీరు ఖచ్చితంగా సదరు బాలిక కోసం సానుభూతి కోసం కొట్లాడుతారు తప్ప బీజేపీ సంజయ్ మీద ద్వేషం కాదు. బీజేపీ సంజయ్ మీద వ్యక్తిగతంగా ద్వేషం ఎందుకుంటుంది తమ్ముడు మాకు చెప్పు. ఓకే, అప్పుడు ఆయన కాదు వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు నాకైతే నేను చాలా జాగ్రత్తగా సంజయ్ అన్నకు ఫోన్ చేసి ఆయన పీ ఎత్తాడు. అన్న సంజయ్ అన్న జాగ్రత్తగా ఉన్నారా, మీ అబ్బాయి కనపడతలేరు, నేను మరి మీ మీద సమాజం నుంచి అన్న మా కేంద్రం ఉన్నాడా, భద్రత ఊరేనా లేదా? మన కంద్రికలు కలిస్తే కూడా సంజయ్ అన్నను కలిసిన కంద్రికలు ముస్లింయా, హిందువుయా, క్రైస్తవులయా, ఏ మతం వాళ్ళవి, ఏ దేశం వాళ్ళయో కంద్రికలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయో రోహింగ్యాలా అంటే బండి సంజయ్ నాకు కంద్రిక కలిసినా కూడా నువ్వు తట్టుకోలేవు తెలంగాణ పౌరుడిగా. తమ్ముడు నేను ఒక మనిషి ప్రాణం పోవాలని, ఒక మనిషిని అదే రక్తం కళ్ళ చూడాలని హింసాన్ని కోరుకోం తమ్ముడు. నేను ఎప్పుడన్నా నేను అలా కోరుకోగా నా పరిధిలో కూడా ఇప్పుడు కూడా ఏమి లేదు. సో ఇప్పుడు తెలంగాణ సామాన్య వ్యక్తి బీజేపీ నాయకుడు కొడుకే కాదు, బీఆర్ఎస్ నాయకుడు కొడుకున్నా, కాంగ్రెస్ నాయకుడు కొడుకున్నా కూడా ఇదే విధంగా ఆ మైనర్ బాలిక కోసం కొట్లాడుతుండే. అది 100% తమ్ముడు. నేను ఏమంటున్నా అంటే నేనే కదా తమ్ముడు, ఎవరైనా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే గతంలో ఫోక్సో కేసులు నమోదైనటువంటి లీడర్ల పైన నేను దిగంబర్ కాంబ్లే విషయంలో కూడా ఏమైంది మాట్లాడాలంటే తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందని చెప్పిన వాళ్ళే మరి తమ్ముడు. మనోడు మేము ఏం వెనక వేసుకోవాలి కదా. న్యాయం జరగదు తమ్ముడు, న్యాయం జరగదు. అన్నిటినీ కోర్టులని, పోలీస్ వ్యవస్థని, రాజకీయ నాయకుల్ని బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి అడ్డం పెట్టుకుని మేనేజ్ చేస్తా ఉన్నాడు. మేము మా నిరాహార దీక్షను భగ్నం చేశారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఉన్నది. పోరాటం చేస్తారా లేకుంటే ఎంత చేసినా కూడా వేస్టే, అందరినీ ఆయన మేనేజ్ చేస్తున్నారని పోరాటం లైట్ తీసుకుంటారు? ఇప్పుడు రాజ్యాంగం అందరికి ఒకటే అంటున్నారు. మనకు డెమోక్రాటిక్ స్పేస్ ఉంది. సంఘ విద్రోహులు ఎవరు కూడా సంఘ విద్రోహం పని చేయొద్దు, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేద్దాం రండి అంటారు. మరి వచ్చి పోరాటం చేస్తుంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు తమ్ముడు? నేను ఎవరిని కొట్టినా, ఏ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినా, ఏ బస్సును కాలబెట్టినా, ఏ రైళ్లను కాలబెట్టినా, నేను ఏం పాపం చేసినా అని నన్ను నా భార్య డిప్రెషన్ కి వెళ్ళిపోయిందన్న అంటుండ్రు. రైట్, ఆ అక్క పట్ల కూడా నా అక్క బండి సంజయ్ గౌరవ మిసెస్ కూడా మా అమ్మ లాంటిది. ఓకేనా? మా అమ్మ లాంటిది, నేను ఒప్పుకుంటా. మరి ఆ అమ్మ లాగా నాకు కూడా అమ్మ ఉంటది కదా తమ్ముడు. మా తెలంగాణ ప్రజల తరఫున మేము కొట్లాడుతుంటే మార్వాడలో దోపిడీ చేస్తారు అంటుంటే మేము బంధువు పిలుపునిస్తే మా ఇంటి మీదకి అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పంపించినావు కదా బండి సంజయ్, నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి. మరి అప్పుడు నా తల్లి నా చెల్లి మానసిక క్షోభకు గురయ్యి వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళిపోయినప్పుడు మరి మాకు లేదా కుటుంబం చెప్పు? నేరం చెయ్యకుండా మా కుటుంబాలు మాత్రం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి. నీ కొడుకు విషయానికి వచ్చేసరికి మాత్రం నా భార్య ముఖం అన్నా మిగతా సమాజాన్ని తెచ్చకూడదు. ఇది ధర్మమా చెప్పు? ఇది న్యాయమా చెప్పు? తెలంగాణ బండి భగీరథ అరెస్ట్ చేసే వరకు
కొనసాగుతుంది. చట్టం తన పని తను చేయాలంటున్నా తమ్ముడు. అక్కడ బండి భగీరథ ఉన్నా, నువ్వున్నా, నేనున్నా, ఎవరున్నా చట్టం తన పని తను చేయాలి. ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన పేరు తీస్తున్నానా? ఆయన శిక్ష పడేంత వరకు మీరు ఫైట్ చేస్తారు. అదే తమ్ముడు, ఇప్పుడు శిక్ష అంటే ఒకటి తమ్ముడు, స్పష్టంగా నేరం చేయకపోతే కనుక ఎందుకు తప్పించుకుంటాడు? ఓకే, విచారణ ఎదుర్కోవాలి కదా. ఒకవేళ నేరం అయితే శిక్షకు అర్హుడు. ఇంత ఒత్తిడి వస్తున్న సమాజం నుండి ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నా సరే ఎందుకు పట్టుకోవట్లేదు అంటే స్పష్టంగా దొరికిపోయారు. మీరు అమ్మాయి బాధిత కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకున్నారు, మాట్లాడారు అన్నటువంటి సత్యాలు సీసీ కెమెరాల ద్వారా బయట పెడితే తెలుస్తుంది. అన్ని మీకు తెలిసే జరిగాయి బండి సంజయ్ గారు. అందుకే ఇది ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. అన్ని మీకు తెలిసి జరిగాయి కాబట్టే పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది తమ్ముడు. అలా ఫైనల్ గా చెప్పండి అన్న, ఇప్పుడు బండి భగీరథను వెనుకేసుకొచ్చే బీజేపీ మద్దతుదారులు లేదా సంజయ్ గారి అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నాను? సంజయ్ గారి అభిమానులకు నేను ఒక్కటే చెప్పదలుచా, సంజయ్ అన్న అంటే మాకు ఎవరికి వ్యక్తిగతంగా కోపం లేదు. కాకపోతే పాపం కర్మ అనేది ఒకటి ఉంటది కదా. మీరు ప్రజా సమస్యల పైన కొట్లాడండి. ఈ రోజు బీజేపీలో చాలా మంది ఎంపీలు ఉన్నారు. డికే అరుణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇటాల రాజేంద్రన్ ఉన్నారు, ధర్మపురి అరవింద్ ఉన్నారు. ధర్మపురి అరవింద్ కూడా ఈయన కిందకి వస్తాడులే కానీ ఇలా చాలా మంది ఎంపీలు ఉన్నారు. చాలా మంది, వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరి మీద రానటువంటి వ్యతిరేకత నీ మీదనే ఎందుకు వస్తుంది? మీ తర్వాత ధర్మపురి అరవింద్ మీద ఎందుకు వస్తుంది అంటే మీరు తెలంగాణ మౌలిక సదుపాయాల మీద కొట్లాడరు, కేంద్రంతో కొట్లాడరు, సమస్యల పైన కొట్లాడరు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఓడు ఒక భారతీయుడు అనేటువంటి కోణంలో వివక్షత ఎక్కడున్నా కొట్లాడు. నేను వద్దంటే ముస్లిం చేసినా, హిందూ చేసినా, కానీ ఒక్కోడు చేస్తే దాన్ని మొత్తం మెజారిటీ ముస్లిం సమాజానికి, దళిత సమాజానికి, క్రైస్తవ సమాజానికి పులిమి మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మీరు మతాన్ని వాడుకుంటున్నారు తప్ప మీరు హిందువులకు చేసేటువంటి న్యాయం ఏం లేదు అనేటువంటి తరాలు ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఇటువంటి రాజకీయాలు ఇకనైనా మానుకుంటే మంచిది, మీరు మానుకుంటే మంచిది. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చెప్పండి. ఇప్పుడు ఏం పెడతాం తమ్ముడు, ఆ పాప సేమ్ కమ్యూనిటీ, ఆ పాప కూడా కట్టరు హిందువే, ఆ పాప కూడా రామ భక్తురాలే. పొద్దున లేచి రాముడికి దండం పెట్టండి కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదంట. మరి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి తమ్ముడు? ఇప్పుడు ఏమన్నావు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా హిందూ వ్యతిరేకుడు ఈ పార్టీలో ఉంటే మరి ఆ పాప న్యాయం కోరుతుంది కదా, ఆమె కూడా హిందూ వ్యతిరేక, సేమ్ కమ్యూనిటీ కూడా హిందూ అండ్ సేమ్ కమ్యూనిటీ కూడా, మరి ఆమె కూడా హిందూ వ్యతిరేకేనా? అవునవును, ఎగ్జాక్ట్లీ. మీ పాయింట్ ఓకే, అర్థమైందా? ఇది దుర్మార్గం తమ్ముడు. ఇప్పుడు చాలా మనం లోతుగా ఆలోచించాలి. కాబట్టి మత రాజకీయాలు చేస్తానంటే తెలంగాణలో నీకు చూడ ఎటువంటి అంటే కర్మ వెంబడిస్తుంది. చేయకు. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఏ రోజు తిట్టలే. ఎస్, నేను ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే నువ్వు క్రిటిసైజ్ చేయి, ఇళ్ళ మీద పోయి కొడతావా? అధికారం ఉంది కదా అని చెప్పేసి తిడతావా? ధర్మం కోసం, దేశం కోసం నోట్లో నుంచి అవి బూతి మాటలు వస్తాయా? అమ్మని, చెల్లిని, అక్కని అనే బూతి మాటలు వస్తాయా? ఎక్కడి ధర్మం, ఎక్కడి డెమోక్రసీ తమ్ముడు? అలా ఈ పర్టికులర్ విషయంలో తెలంగాణ షాం పేరు తెలంగాణ వ్యాప్తంగా మారిపోయిందనా? మీకు తెలుసోది లేదో తమ్ముడు. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే మీరైనా మీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద లేదు అండ్ మీరు ధనికులు కూడా కాదు. మీరు ఏమైనా పర్సనల్ ఐడెంటిఫికేషన్ కూడా ఏమైనా కోరుకుంటున్నారా మనలో మన మాట? తమ్ముడు, ఇంతకు ముందు నాకు పర్సనల్ ఐడెంటిటీ లేదా? ఉంది కానీ ఇప్పుడు కొంచెం ఇంకా దాన్ని పెంపొందించే ప్రయత్నం. మరి నాకెందుకు ఇస్తున్నారు? నేను పట్టుకుంటే అయిపోయింది కదా, నాకు రాదు కదా. ఓకే కాదు తమ్ముడు, నా పోరాటానికి మద్దతు తెలిపే ప్రజలు నన్ను ఆదరిస్తా ఉన్నారు. ఎవరు జనం తరపున కొట్లాడితే వాళ్ళని తెలంగాణ గుమ్మడి నరసయ్య ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుసు. ఎందుకు ఆయన దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని, ఏ మీడియా ఛానల్స్ ఉన్నాయని ఆయన ఆదర్శమయ్యాడు. సిన్సియారిటీ, నిజాయితీ. ఏం తెలంగాణ శాం దగ్గర బండి సంజయ్ లాగా గ్రాండెడ్ వ్యాపారాలను బెదిరించిన డబ్బులు లేవు కదా నా దగ్గర. యూట్యూబర్లకు సాయంత్రం రాండి మూటలు ఇస్తా అన్న డబ్బులు నా దగ్గర లేవు కదా తమ్ముడు. మరి ఎందుకు ఈ రోజు తెలంగాణ సోషల్ మీడియా నాకు అండగా నిలబడ్డది, తెలంగాణ డిజిటల్ మీడియా నాకు అండగా నిలబడ్డది, తెలంగాణ సబ్బండ కులాల ప్రజలు, సబ్బండ మతాల ప్రజలు ఎందుకు నాకు అండగా నిలబడ్డారు? నా పోరాటానికి, నా దాడిని ఎందుకు ఖండించారు చెప్పు తమ్ముడు. 100% మేము కూడా మా ఛానల్ వేదికగా నిన్నే ఖండించినాం, వీడియో కూడా చేయడం జరిగిందనా. ఏముంది నా దగ్గర? ఏముందని నా పార్టీ లైన్ లో నేను కొట్లాడుతున్నాను. నా బలం ఎస్, బీజేపీ అంత బలమైన పార్టీ, అంత పెద్ద జనాభా కలిగిన పార్టీ మాది అని మేము చెప్పామా? చెప్పలేదు. బీజేపీ బలమైన పార్టీ, బీఆర్ఎస్ బలమైన పార్టీ, కాంగ్రెస్ బలమైన పార్టీ. ఆ పార్టీ నుంచి బలమైన నాయకులే వచ్చి ఇంత ఓపెన్ గా పోరాడతలేరు, మీకు భయం లేదా అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న క్వశ్చన్.
అంటే నా చెల్లె కోసం, నా తెలంగాణ చెల్లెని చిరిచిరి తమ్ముడు, నా తెలంగాణ చెల్లెకు న్యాయం జరగాలంటే నన్ను భయపెడతారా తమ్ముడు? నన్ను చంపేస్తారా తమ్ముడు? ఇదే ప్లేస్ లో రేపొద్దున నా చెల్లో నీ చెల్లో ఉంటే, బండి సంజయ్ గారి చెల్లో ఉంటే మనం కొట్లాడమా తమ్ముడు? అని ఒకవేళ బీజేపీ వాళ్ళు మీ పైన అటాక్ చేస్తే మీకు థ్రెట్ ఉండే అవకాశం కూడా ఉంది కదా. చంపండి తమ్ముడు, చంపితే తెలంగాణ కోసం, నా చెల్లె కోసం, నా 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 బీసీ బిడ్డ కోసం, నా 17 ఏళ్ళ నా బంగారు తల్లి కోసం, 10,000 ముక్కలు తెలంగాణ కోసం 100 మంది 1000 మంది అమరులయ్యారు తమ్ముడు. ఇక మరి ముక్కలైతే నేను ఏం చేసిన చంపమని, నువ్వు కూడా చంపదని నువ్వు కూడా నన్ను చంపమని చెప్తున్నావు తమ్ముడు. లేదన్నా, నేనేమంటున్నా అంటే యాంటీ బీజేపీగా అన్నట్టు వ్యవహరిస్తుర్రు. బీజేపీ సోషల్ మీడియా పోస్టులలో ఎంత ఘోరంగా మీ గురించి కామెంట్ చేస్తున్నారు అంటే, ఊళ్ళో పెళ్లికి కుక్కలాడే వీడియో అన్నట్టు ప్రతి సమస్య ముందు వీడియో ఎందుకుంటాడు అనే విధంగా కామెంట్ చేస్తున్నారన్న. సో మీ మీద చాలా కోపంగా ఉన్నారు సంజయ్ అభిమానులు. కాదు తమ్ముడు, సమస్య ఉన్న దగ్గర శ్యామ్ ఉంటాడు. సంజయ్ అభిమానులు చాలా కోపంగా ఉన్నారన్న. మిమ్మల్ని చంపమని నేను చెప్పట్లేదు, మీరు జాగ్రత్త ఉండాలి. నేనేమంటానంటే ఆ సమస్య దగ్గర బండి అభిమానులనే ఉండవాను, అయిపోయింది కదా. ఓకే, నిన్న నా వీడియోలో కూడా ఏం చెప్పినంటే, ప్రతి సమస్య దగ్గర ప్రజల పక్షాన ఉండే శ్యామ్ నారాజ్ చేస్తారా భగీరథను వదిలిపెట్టి అని నిన్న నా వీడియోలో చెప్పినా. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని చంపాలని నేను కోరుకున్నానా. మీరు బతకాలి, మీరు జాగ్రత్త ఉండాలి, మీరు ఫైట్ చేయాలనేదే మా ఉద్దేశం, మా ఆర్తెలుగు ఉద్దేశం కూడా. నన్ను చంపితే తెలంగాణ ప్రజలారా నా బాడీని తీసుకొని వెళ్ళి పార్లమెంట్ ముందు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందన్న వేయండి, లేదంటే బండి సంజయ్ గారి ఇంటి ముందన్న వేయండి. ఓకే అన్న, అంతవరకు ఏమీ లేదన్నా, మీ అందరం మీ వెనకాల ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా తెలంగాణ శామనతోటి మనం మాట్లాడే సంభాషణ. ఆ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు అవసరమైతే నన్ను చంపినా నేను రెడీ, నేను ఉద్యమం చేస్తా. నన్ను చంపిన తర్వాత అవసరమైతే నా బాడీని తీసుకుపోయి పార్లమెంటు దగ్గరైనా వేయండి, కానీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు మాత్రం డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే అని ఆయన డిమాండ్ వ్యక్తం చేస్తున్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.